అందరికీ ముందుగా నమస్కారం అండి. భారతదేశ రాజ్యాంగ వ్యవస్థని పునాదుల నుండి నిర్మించిన మన భారత రాజ్యాంగ సృష్టికర్త, భారత ప్రజాస్వామ్య దేశ వ్యవస్థని ప్రపంచ దేశాలకి పరిచయం చేసిన మహానుభావుడు భారతరత్న డాక్టర్ దాదాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన కార్యక్రమం సందర్భంగా నన్ను ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహానికి పుష్పమాలాకృతం చేయడానికి ఆహ్వానించినటువంటి ముఖ్యంగా రమణయ్య మాస్టర్ గారికి మరియు కమిటీ సభ్యులకి నా హృదయపూర్వక నమస్సుమాంజలి. భారతదేశం ప్రపంచ పటంలో మావాడు అంటే గర్వించదగ్గ వ్యక్తులలో ముఖ్యులు అంబేద్కర్ గారు. ఈ 2020వ శతాబ్దంలో కూడా ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో భారతదేశంలోని ప్రజలు జీవించగలుగుతున్నారు అంటే ఈ మహానుభావులు లాంటి పుణ్యమే. వారు చేసిన సంస్కరణలే ఈరోజు మన శాంతియుత జీవనానికి నాంది పలుకుతున్నాయి. రాబోయే తరాలకి కూడా వారు ఎటువంటి స్వార్థం లేకుండా దేశం కోసం, ప్రజల కోసం చేసిన సేవలని భవిష్యత్తు తరాలకి కూడా అందించి వారి ఆశయాలను, వారి ఆలోచన విధానాన్ని ముందు తరాలు అవలంబించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఈరోజు జన్మదిన సందర్భంగా ఈరోజు ఘనంగా ఆయనకి నివాళులర్పించడానికి ఇక్కడికి చేసినటువంటి మన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కమిషనర్ గారికి మరియు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సోదరులారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల తన సమస్యలు తెలుసుకొని సమస్యల యొక్క అనుగుణంగా ప్రపంచ రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఏదైతే అవసరమో అటువంటి రాజ్యాంగాన్ని రూపించిన గొప్ప త్యాగశీలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్నటువంటి కుల, మత, భాష, ప్రాంతీయ వర్గాలు ఎటువంటి సంబంధం లేకుండా అందరూ కూడా ఐక్యంగా ఉండాలి, సమానత్వంగా ఉండాలని తెలియజేసిన గొప్ప సంఘ సంస్కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఈరోజు భారతదేశంలో నా పరిపాలన వ్యవస్థ ఉందంటే భారతదేశం రాసినటువంటి భారత రాజ్యాంగం. కాబట్టి ఇక్కడంతా కూడా సమానత్వం ఈరోజు అందరూ కూడా స్వేచ్ఛాయుతంగా ఎన్నికల్లో పాల్గొని తన ఓటు వినియోగించుకున్నట్టు ఆ రోజు ప్రత్యేకంగా కుల, మత, ప్రాంతీయ, భాష తేడా లేకుండా 18 సంవత్సరాలు వయసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఓటు కల్పించిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ వచ్చినటువంటి వ్యక్తి శ్రామిక వ్యవస్థ దోచుకున్నప్పుడు 10 గంటలు నిర్ణయించినటువంటి గొప్ప త్యాగశీలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు తన యొక్క ఆశయాలను ముందుకు దేశం పెద్దలకు తనవంతుగా అందరూ కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సాధిద్దాం.